వినవే పరిలా నువ్వు వినవే పరిపిల్ల నువ్వు వినవే పరిలా నువ్వు వినవే పరిపిల్ల పరిపిల్ల ఓ పరిపిల్ల పరిపిల్ల ఓ పరిపిల్ల 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 వానపల్లెమ్మా వానపల్లె. ఎంత నీకెంతుంటే అంత. పండు తింటావా? తినిపిస్తావా? పండు తింటావా? తినిపిస్తావా? తింటావా? తినిపిస్తావా? తింటావా? తినిపిస్తావా? రెడు అయిపోయాడు. వారిడు కక్కూర్తులు నా కాకరకాయ ఏటైపోతాడు ఏటేడు. అంత ఆవేశంగా పోయాడు. చేసేదానికి ఏముందన్నాడా? ఏటి చేసినా మన బల్లి గడికే బొక్క కదేటి. ఏదైనా అనుభవిస్తేనే తెలుస్తుంది, మాటలు కాదు. ఏం రబ్బై నచ్చులు. ఇంటికే కాదు ఓటు గాడా ఓటు గత్తే పడుకోలేదా? లేదురా, నిద్ర రావట్లేదు. ఎప్పటి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నారా? ఆ గొలుసు చూస్తే ఎందుకు అంత ఫీల్ అయిపోతావు? ఈ గొలుసు మా ప్రేమకు ఆ శంకరుడిచ్చిన ఆభరణం రా. అయితే ఆ గొలుసు వెనకాల గొప్ప ప్రేమ కథే ఉందన్నమాట. అవును, మొదటిసారి ఇందుని చూసినప్పుడు వస్తా. నేను నీకెంత ఇన్ఫార్మర్ అయితే మాత్రం నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా? అది సరే గాని అస్కర బస్కా అంటే ఏంటి?
అస్కర భాస్కనా? అవును. అది మాంగాడి జాతి భాష. చూడు, వాళ్ళ ఆడబిడ్డలతో నువ్వు మాట్లాడినా, వాళ్ళ గూడెంకేసి కన్నెత్తి చూసినా చేతులు నరికి చెట్లు గెలాడదీస్తారు తెలుసా? సోదాపి అస్కర బస్కా అంటే ఏంటో చెప్పు. ఏంటి చెప్పేది? చంపేస్తా అని అర్థం తెలుసా? నన్ను దాని గురించి ఏం అడక్కు, నాకేం తెలీదు. నువ్వు నన్నేం అడగలేదు, నేనేం చెప్పలేదు. పద, పొద్దుపోతుంది, పద రా. అస్కర బస్కా, అస్కర బస్కా. నీ ప్రేమ కోసం నేను చావడానికైనా సిద్ధమే. అని మాంగాడి జాతి భాషలో ఏమంటారు? లస్కర తుస్కా అంటారు. లస్కర తుస్కానా? వస్తా. ఇప్పుడు ఆ మాంగాడి జాతుల గురించి నువ్వు నన్ను ఏమని అడిగావా? లేదే. నేను నీకేమన్నా చెప్పానా? లేదే. చెప్పను. ఆ మాంగాడి జాతుల గురించి నిద్రలో రేపు నన్ను ఏమి అడిగినా నేను అసలు చెప్పను. అడవి, ఆ మాంగాడి జాతి మనుషులంటే నీకెందుకంత భయం? వామ్మో, ఎందుకంత భయమా? ఒకసారి అటు చూడు. ఓరి దొరా, అక్కడ పుస్తకాలు పెడతారేంట్రా? ఈ కర్పూరం పెట్టు. కర్పూరం పెట్టి పూజ చేసే చూడండి. అది ఆడికి ఏ పని చేసినా పూజ చేయడం అలవాటు. నువ్వు కానీ ఏంద్రా కలిసి కర్పూరం ఇస్తున్నాడు. ఓరి ముసలోడా, అక్కడ తిప్పుతున్నారా? ఆ తర్వాత ఏమైంది అడవి? ఆ సార్లండి ఎడగారం. అడవి చెప్పు. ఏంటి చెప్పేది బాబు? చెప్పు అడవి. చెబుతాంలే. అప్పుడే నా జీవితాన్ని సంకరాకి ఇచ్చేశారు. ఏమైంది? చిన్న చిన్న నిమ్మకాయలు మళ్ళీ అదే చోట్ల పెట్టి పుట్టోళ్ళతో బాణాలతో కొట్టించారు. పుట్టోళ్ళ కళ్ళకి గుడ్ర కట్టించి మరీ కొట్టించారు. వస్తా బాబు నవ్వింది. బాబు ఆఫీసర్లో మీరు కూడా ఆపి వెళ్ళి పడుకోండి. జాగ్రత్త అడవి. జాగ్రత్తలే. అటువంటి అలసైపోయింది అక్కడికి. గిరిసిగడ్డ పోయినోడి తెలుస్తుంది దాని విలువ ఏంటని. ఇది లక్ష్మిది. ఇప్పుడు ఆవేశంలో ఏం పుష్ప కూతురు. భయం ఉందిరా. పోసు మామా. ఏమిటిరా ఇలా వచ్చారు? ఏం లేదు మామా, మన ఎందుకు ఏముందా దాన్ని ఏదో ఒకటి చేసి బంధించాలి మామా. నీ తెలిసిన వాడు మంత్రగాడు ఉంటే చెప్పు. దాన్ని ఏం చేయలేకే మూసుకొని కూర్చున్నాం. అయినా వీళ్ళు దయ్యంతో ఉంటూ దాన్నే బంధించాలనుకుంటున్నారేంటి? వీళ్ళకు గంట మోగించినట్టుంది. వీళ్ళతో ఒక ట్రైల్ ఇద్దాం. ఏం మామ ఆలోచిస్తున్నావు? ఏ మామా, పక్కూర్లో ఒకడున్నాడు. ఆడు మామూలోడు కాదు. గంగాజలం పట్టుకొని కుడివైపు కూర్చో. నువ్వు అక్షంతలు పట్టుకొని ఎడమవైపు. సరే గురుగారు. రే కర్రేడో జర్రేడా, మీ ఇద్దరు నా వెనకాల ఈ పట్టుకుని కూర్చోండి. చెప్తా ఇప్పుడు దాని సంగతి. ఇప్పుడు చేయడం అవసరమా? అటు చూడు.
ఎందుకు పిలిచావురా నన్ను? తొక్కుడు పిల్ల ఆడుకుందామని. ఏంటే కళ్ళెరు చేస్తున్నావు? ఇలాంటి వాళ్ళు ఎంత మందిని చూసుంటా నేను. గురుగారు బేగ్ బంధించండి, లేకపోతే పేక్ పిసిక్స్ అనిపించింది. అది బాగా ఇబ్బంది పెట్టిందేట్రా? చాలా ఇబ్బంది పెట్టేసింది గురుగారు. ఆ జాలం ముందు పెట్టు. ఏడు గురుగారు సేయి కొడుకుంటారేట. చాలా ఆనందంగా ఉంది గురుగారు. ఇంతలా నవ్వు ఎన్ని రోజులైంది తెలుసునా? మనం నవ్విస్తే నరాలు తెగిపోవాలి. పోను పోను ఎలా నవ్విస్తానో చూడు. భయపెట్టారు గురుగారు. శబాష్ గురుగారు. ఇప్పుడేం చూసావు? పోను పోను చూడు, దాని చేత చమక్ చమక్ కాడిస్తాను. అదే అలాంటిదే. మళ్ళీ చెప్తున్నా నువ్వేంటి చెప్పేది? ఆకుల కట్ట. ఇందులో జలం ఎదురా? అంతే, దాహం వేసిందని తాగేసావా? కొంచెం మొహం కూడా ఎదురుగా దయ్యాన్ని పెట్టుకొని ఎక్సకలేట్రా? జలం లేకపోతే ఏంటే? మంత్రించిన అక్షంతలు ఉన్నాయి. అక్షంతలు చేతిలో పెట్టరా. ఇందులో అక్షంతలు ఎవరా? అంటే మందులేక నంచుకుంటే దానికి లేదని తినేసిన ఇది కూడా తెల్లాపోయా? వద్దు, గట్టిగా ఉంది పళ్ళు పోతాయి. నవ్వకో, ఇక్కడ రగిలిపోతుంది. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. నేను ఇలా నిమ్మకాయలో పండిస్తాను. అబ్బా, ఎవరిరా ఈ దరిద్రమే? ఏంట్రా నన్నే బంధిస్తావా? నాకేం తెలీదమ్మా. ఈ టుబ్రి మొగాళ్ళు డబ్బులు ఇస్తారంటే ఆశపడి వచ్చానమ్మా. నేను స్వామీజీని కాదు, నాకు మంత్రాలు కూడా ఏం తెలీదు. ఇగో కావాలంటే ఇగో ఈ టోకన్ ఉంచుకో. ఇగో ఈ మేసం కూడా నువ్వే వచ్చేసుకో. అయిపోయిందిరా, మీరు ఇంకా కళ్ళు తెరవచ్చు. రే అయిపోయిందిరా, మీరు తెరవచ్చు. అయిపోయిందా? ఏమైంది? మొత్తం చెప్పా కదా. తొండి తొండి తొండి. అసలు విషయం కళ్ళు చెవులు మూసుకున్నాక చెప్పు. తొండి తొండి. ఏంటండి గోళ? ఒక్కటి ఇచ్చినానంటే బాస్. తర్వాత ఏటైంది? ఆ తర్వాత ఏముంది, డ్యూటీకి రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. ఇందుని ఇరమ్మ కప్ప చెప్పి డ్యూటీకి వచ్చాను. ఇన్నాళ్లకు మళ్ళీ కలవబోతున్నాం. రే, ఇందుని చూడాలని చాలా చాలా ఆశగా ఉందిరా. వెళ్తున్నాం కదా. రే, ఏంట్రా అలా చూస్తున్నావు? నా కథ నచ్చలేదా? నీకోటి చెప్పాలిరా భయ్. చెప్పు. మీ ఆది మరిచిన అయితే మరిసిపో. కానీ చెప్పాలే. అయితే చెప్పు. కానీ చెప్పలేకపోతున్నా. అయ్యమ్మ, నడుములు పట్టేస్తే. ఏంటి మా అలా వెళ్ళిపోతున్నావు? ఇలా రా. మా మావరా, ఈ ఊరు పోస్ట్ మాస్టర్. పోస్ట్ మాస్టరా? ఫోన్ కూడా ఉంది. ఇదో పోస్ట్ మాస్టర్, నీతో నాకు చాలా పని ఉండదు. మా ఊరు నుంచి నాకు ఫోన్ వచ్చాది. అది పొద్దున్న రావచ్చు, రాత్రి రావచ్చు, యాజమాన్యం రావచ్చు. ఆ ఫోన్ వచ్చినప్పుడు మాత్రము నువ్వు యా పనిలో ఉన్నా, నేను యాడున్నా గానీ పరిగెత్తుకుంటూ వచ్చి నాకు చెప్పాలా. ఎందుకంటే అదొక పండు ఫోన్. ఏంటది పండు ఫోన్? ప్రస్తుతానికి పిందేలే, అది పండైనాక నాకు ఫోన్ వచ్చాది. అది వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా నాకు చెప్పాలా. రే పద, పదండ్రా. సరేనా? ఫోన్ నాకు చెప్పు. అమ్మయ్యా, పండు ఫోన్ అంట నీ పిండా కొడుకు.
అన్నయ్య గాయత్రి రే ఒక నిమిషం ఆగండిరా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను కానీ నువ్వురా. మళ్ళీ బాకీ వెళ్ళాం. అదిగో వచ్చేసినాడు కదా ఏంటి? పదండ్రా. ఒరే ఏటైంద్ర డల్లుగున్నావు? ఒరే ఏటైంద్ర అలాగున్నావు? రే యానికి డల్లుగున్నావు? ఏం లేదురా, వెళ్దాం రండి. ఏయ్ తిక్కగుందే అట. మందు తాగి 3 రోజులు అవుతాండది. మాకిప్పుడు మందు కావాల్సిందే. మీ ఊర్లో సారాయి కొట్టాడున్నది. అదిగో అక్కడ దూరంగా ఈరమ్మ సారా కొట్టనుంది. అక్కడ మీకు కావాల్సింది దొరుకుతుంది. అరే జల్దీ ఉరుకుర్రా బాయ్, పీకల్లాక కళ్ళు తాగాలే. చెల్రే వాసు పద. లేదురా, మీరు వెళ్ళండి. నా కోసం ఇందు ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళి ఇందుతో ఉండు, మీ సారా కొట్టుకెళ్ళి ఎరగదీస్తాం. పదండ్రా.